శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. రెండో రోజు కూడా నవరాత్రి శుభాకాంక్షలు. రెండవ నాడు దుర్గాదేవిగా అమ్మవారిని ఉపాసన చేసేటటువంటి వారు బ్రహ్మచారిణి అనే రూపంతో స్వాధిష్టాన చక్రంలో ఈ తల్లిని నిలిపి ఉపాసన చేస్తూ ఉంటారు. అంటే మొదటి రోజున శైలపుత్రిగా మూలాధారంలో ఉపాసన చేసినప్పుడు జీవప్రజ్ఞ అక్కడి నుండి స్వాధిష్టాన చక్రం దాకా ఎదగటం, ముందుకు సాగటం జరుగుతుంది. అక్కడ బ్రహ్మచారిణి అనేటటువంటి పేరుతో అమ్మని ఉపాసన చేయడం ఉంది. ఈవిడ్నే తపశ్చారిణి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. దదానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ. ఎవరితోనూ పోల్చటానికి వీలు లేనటువంటి చాలా గొప్పగా ఉండేటటువంటి ఓ బ్రహ్మచారిణి, దదానా కరపద్మాభ్యాం, రెండు చేతులతోనూ కూడా ఈవిడేం ధరించి ఉంటుందంటే అక్షమాల కమండలు. ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో కమండలు ధరించి ఉన్నటువంటి బ్రహ్మచారిణి మమ్మల్ని చక్కగా రక్షించుగాక అని చెప్పి ప్రార్థన చేస్తారు. అక్షమాల అంటే అకారం నుండి క్షకారం దాకా ఉండేటటువంటి వాటన్నిటినీ కూడా ఆ మాలలో ధరించి జపం చేయడానికి పనికొచ్చేటటువంటి మాల అక్షమాల. మరొక చేతిలో కమండలు ధరించి ఉంటుంది. ఈవిడ చేసే పని ఏమిటయ్యా అంటే ఎల్లప్పుడూ కూడా తపశ్చర్య చేస్తూ ఉంటుంది. శైలపుత్రిగా ఆవిర్భవించినటువంటి భవాని పుట్టినప్పటి నుండి శివుని పైన మక్కువ కలిగి ఉన్న, యుక్త వయస్సు వచ్చాక నారదుడు చేసినటువంటి ఉపదేశం వల్ల తపస్సు చేయడానికి బయలుదేరింది. ఈయన తపస్సు చేయడానికన్నా ముందే ఏం చేశాడంటే హిమవంతుడికి ఒక చిన్న సూచన చేశాడు నారదుడు. ఎవరైనా పెద్దలు గనక ఉన్నట్టయితే, ఇంటికి వచ్చినట్టయితే ఇంట్లో వివాహ వయస్సులో ఉన్నటువంటి ఆడపిల్లల చేత వాళ్ళకి సేవ చేయించడం సనాతన ధర్మంలో ఉన్నటువంటి పద్ధతి. కనుక ఇక్కడ హిమవత్పర్వత సానువులలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. నీ కుమార్తెని ఆయనకి సేవ చేయడానికి నియోగించినట్టయితే మంచి వరుడు లభిస్తాడు అని చెప్పాడు. అంతకు ముందే చెప్పాడు శివుడే తగిన వరుడు అని. శివుడికి నేను ఇచ్చి వివాహం చెయ్యను అని ఆయన గట్టిగా చెప్పేసుకున్నాడు. అయినా సేవ చేయడానికి శివుడి దగ్గరికి కుమార్తెని పంపించాడు. అక్కడ ఆవిడ సేవ చేస్తూ ఉండగా దేవతలకు కూడా కుమారస్వామి జన్మించవలసినటువంటి అవసరం రావడంతో వారు మన్మధుణ్ణి శివుణ్ణి ప్రేరేపించమని పంపించారు. మన్మధుడు వచ్చాడు. పార్వతీదేవి ఇలా కొంచెం వంగిందట ఆయనకి పూజ చేస్తూ పాదాల దగ్గర పూలు పెడదామని. ఈవిడ కొద్దిగా వంగినటువంటి సందర్భంలో అవకాశం లభించింది అని చెప్పి మన్మధుడు బాణం వేశాట. మన్మధుడికి 5 బాణాలు ఉంటాయి, 5 కూడా పూల బాణాలే. కాకపోతే ఆయన ఎప్పుడు రెండో బాణం వాడలేదట. ఎందుకని మొదటి బాణమే ఫలవంతమైంది. ఈ బాణం అలా తగలంగానే ఏమిటిది, అరవిందము అంటే మంచి తామర పువ్వు, అదలా మీద పడంగానే తపస్సు చేస్తున్నటువంటి శివుడికి మనసు కొద్దిగా చెలించిందిట. ఎందుకు నా మనసు ఇలా చెలించింది అని ఆలోచించుకుని వెంటనే మన్మధుడిని చూశాట. ఇలా మన్మధుడిని చూడంగానే ఈయన చూపు పడుతూనే అయినా సాకార భస్మంగా మారిపోయాట. అంటే ఉన్నవాడు ఉన్నట్టుగా బూడిదైపోయాడు. ఇంకా పార్వతీదేవికి భయం వేసింది. ఈయనకి ఎంత సేవ చేసినా మన్మధుడంతటి వాడు ఈయన మనస్సుని కదిలించలేకపోయాడు, నేను మాత్రం ఏం చేయగలను అని అనుకుంది. ఆలోచించి ఏం చేసింది, ఆయనలాగా నేను కూడా తపస్సు చేస్తే నన్ను మెచ్చుకుంటాడేమో. ఎందుకంటే అవతల వాళ్ళకి ఇష్టమైన పని చేసినప్పుడు మెప్పుదల ఉంటుంది. కనుక నేను కూడా తపస్సు చేస్తాను అని చెప్పి ఇవిడ తపస్సుకు బయలుదేరిందిట. కఠినమైనటువంటి తపస్సు చేయడానికి బయలుదేరుతూ ఉంటే తల్లి, అమ్మాయి వద్దమ్మా, అంతటి పని నువ్వు చెయ్యవద్దు అందిట. ఊ అంటే వత్సే, అమ్మాయి, మా వద్దు, నువ్వు చెయ్యొద్దమ్మా తపస్సు అందిట. అప్పటి నుంచి ఈవిడికి ఉమా అన్న పేరు కూడా లోకంలో ప్రఖ్యాతి అయింది. అంటే పార్వతి, హైమవతి, శైలపుత్రి, ఇప్పుడు వచ్చినటువంటి పేరు ఉమా. ఈ ఉమా అయినా కానీ ఆవిడ తల్లిని ఒప్పించి తపస్సు చేయడానికి వెళ్ళింది. 1000 సంవత్సరాల పాటు పళ్ళు మూలములు అంటే దుంపలు తిని తపస్సు చేసిందిట. తర్వాత 100 సంవత్సరాల పాటు కూరలు మాత్రమే తింటూ తపస్సు చేసిందిట. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఏమీ తినకుండా తపస్సు చేసిందిట. అటు పిమ్మట 1000 సంవత్సరాలు రాలిన ఆకులు తింటూ తపస్సు చేసిందిట. అటు పైన ఆకులు కూడా తినకుండా తపస్సు చేసిందిట.
అందుకని వీణ్ణి అపర్ణ అన్నారు. అంటే పర్ణం అంటే ఆకు, ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది, అందువల్ల అపర్ణ అని లోకంలో చెప్తారు. కానీ కోరికలు చిగురించకుండా మనస్సుని మొద్దుబార్చుకుని తపస్సు చేసింది గనక ఈవిడ అపర్ణ. తపస్సు చేస్తూ జీవితం గడిపింది గనక తపశ్చారిణి, బ్రహ్మచారిణి, అపర్ణ, ఉమా మొదలైనటువంటి పేర్లన్నీ ఈవిడికి రావటం జరిగాయి. బ్రహ్మచారిణి అనేటటువంటి పదానికి బ్రహ్మమునందు చరించున్నది అని అర్థం. బ్రహ్మము అంటే జ్ఞానము, బ్రహ్మము అంటే తపస్సు. అందుకని తపస్సు చేస్తూ ఉన్నది గనక ఈవిడికి పేరు. ఇలా తపస్సు చేస్తూ ఉంటే లోకాలన్నీ కూడా ఉనికిపోయాయిట ఈవిడ తపశ్శక్తికి. అప్పుడు బ్రహ్మ వచ్చి, అమ్మా నీ కోరిక తీరుతుంది, నువ్వు దేనికోసం తపస్సు చేస్తున్నావో అది సిద్ధిస్తుంది, నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళవలసింది అని చెప్పి ఆవిడ్ని ప్రార్థించటం. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకి హిమవంతుడు ముందు ఇష్టపడకపోయినా తప్పనిసరి కళ్యాణం చేయడం, ఇదంతా వ్యవహారం నడిచింది. అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి అమ్మవారిని తపశ్చారిణి అనేటటువంటి లేక బ్రహ్మచారిణి అనేటటువంటి పేరుతో స్వాధిష్టాన చక్రంలో ఉపాసన చేయవలసి ఉంది. ఎందుకు అంటే స్వాధిష్టాన చక్రం క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, దానికి సంబంధించినటువంటి చక్రం. దీనిలో ఎప్పుడైతే జీవప్రజ్ఞ నిలిచి ఉంటుందో చక్కగా అనేక రకాలైనటువంటి సృజనాత్మకమైనటువంటి పనులు చేస్తారు. అంటే కావ్యాలు రచించటం, బొమ్మలు వేయటం, పాటలు పాడడం, ఇవన్నీ చేయడంతో పాటుగా సృష్టి కార్యం మీద కూడా వీళ్ళకి కుతూహలం కలుగుతుంది. కనుక చదువుకునేటటువంటి వారికి మనసు చంచలమై బ్రహ్మచర్య స్థితి నుండి గృహస్థాశ్రమం వైపుకు వెళ్ళాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. అది కలగకుండా ఉండాలి అంటే స్వాధిష్టాన చక్రం మన అధీనంలో ఉండాలి. అది ఉండడానికి బ్రహ్మచారిణిగా ఉన్నటువంటి అమ్మవారిని మనం ప్రార్థన చేసుకుని అందులో నిలుపుకుని ఉన్నట్టయితే మనశ్చాంచల్యం అనేది కామం వైపుకు మనసు మళ్ళకుండా ఉండడం జరుగుతుంది. అందుకని యోగులు తప్పనిసరిగా రెండవ నాడు దుర్గాదేవిని బ్రహ్మచారిణిగా ఆరాధిస్తూ ఉంటారు స్వాధిష్టాన చక్రంలో. ఎవరైతే ఈ తల్లిని ఆరాధిస్తారో వాళ్ళందరికీ సంయమనము, నిష్ఠ, నియమము, సదాచారము, సత్ప్రవర్తన మొదలైనటువంటి సద్గుణాలు అప్రయత్నంగా సిద్ధిస్తాయిట. ఎవరికైతే ఈ సద్గుణాలు ఉంటాయో వారు యోగ మార్గంలో చాలా వేగంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది. ఎటువంటి భౌతికమైన లౌకికమైన విషయాల మీద కోరికలు అనేవి కలగకుండా మనసు నియమంలో ఉంటుంది. అందుకే యమము నియమము. ఆహారం వల్ల శరీరము, మనసుని పంచేంద్రియాలని అదుపులో ఉంచుకోవటం వల్ల యమము, ఈ రెండూ సిద్ధించి ఎటువంటి మోహము లేనటువంటి నిర్మోహంతో కూడుకున్నటువంటి స్థితి లభ్యమవుతుంది. గనక దుర్గని ఉపాసన చేసేటటువంటి వారు, ముఖ్యంగా యోగులైనటువంటి వారు రెండవ నాడు అంటే ఈనాడు దుర్గని బ్రహ్మచారిణి అనేటటువంటి రూపంతో ఆవిడ ఒక చేతిలో జపమాల, మరి ఒక చేతిలో కమండలువు ధరించి ఉన్నటువంటి స్వరూపంగా ఉపాసన చేయడం జరుగుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరిపైన పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.